దాకా వెలిగింది. ఇప్పుడు మళ్ళా పట్టుకొచ్చే వరకు ఎదురుగానే పెడితే మళ్ళీ ఏదో తయారు చేసినా అనుకుంటూనే ఉన్నా. దానికి సరే ఏదేమైనా ప్రేమ ఆప్యాయత, పర్టికులర్గా మీరు పొలిటీషియన్స్ కాదు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, మీరు వ్యాపారవేత్తలు, అన్ని పార్టీలతోటి అందరితోటి మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటాను. ఎక్కడ ఎవరికి కూడా ఏ ఇబ్బందులు, అధికారాలు వస్తుంటారు పోతుంటారు, మీకు ఎవరు నచ్చి ఎవరు పని చేస్తే ఏదో చూస్తూ పబ్లిక్ పిచ్చోలే కాదు. ఇవాళ రేపు ఎవరు ఏంటంటే ప్రతిదీ గమనిస్తుంటారు. ఇదివరకు రాజకీయ నాయకులు ఆడుకున్నారు పబ్లిక్ని, ఇప్పుడు పబ్లిక్ ఆడుకుంటారు రాజకీయ నాయకులను ఒక్కొక్కరిని. అది కావాలని కోరుకుంటాను నేను కూడా. ఎందుకంటే గాడిద ఏంది గుర్రం ఏంది అనే తేడా తెలిసిపోవాలి. అది తెలిసినప్పుడే నిజమైన దాన్ని బయటకు వస్తాయి. మేము ఎలక్షన్స్ అయిపోయిన తెల్లారికెళ్ళి తిరుగుతున్నాం, మేము ఇంట్లో కూర్చోలే. ఇంకా 5 ఏళ్ళు ఉన్నాయని ఇంట్లో కూర్చోలే. ఎందుకంటే ఎలక్షన్ల ముందు మేము పాదయాత్ర తిరిగినప్పుడు ప్రతి డివిజన్లో ప్రతి గల్లీలో ఎక్కడ ఏ సమస్య ఉన్నదని చెప్పి అనుభవం ఉండి వాటితో పాటు మేము అన్ని ఏర్పాట్లు మొట్టమొదటి ఏబీసీ కేటగిరీ తీసుకొని మొదట ఎక్కడ ఏం చేయాలి, నీళ్ళు హన్మకొండ మునిగకుంటుంటే ఏం చేయాలి, పలానా 9 నగరు, రాజాజీ నగరు, ములుగు రోడ్ బ్రిడ్జ్, ఈ 4 ఉన్నాయి. ఈ 4 ఇట్లా 3 కంప్లీట్ చేయడానికి వచ్చినాయి. వీటి వలన మొట్టమొదటిసారి హన్మకొండ ఎప్పుడు కానీ హన్మకొండ పేరు వచ్చేది. నీళ్ళు భారీ వర్షాలు పడ్డాయనగానే ఈసారి హన్మకొండ రాకబెట్టర్కు మీడియా సోదరులందరినీ వాళ్ళ హైదరాబాద్కి వెళ్ళి ఈడ నీళ్ళేవులో మీరు ఎటు నగరం కొరకు అటూరుకు ఇటురుకని వీళ్ళని అందరిని ఉరికిచ్చారు. ఇక్కడ ఉంటేనేమేది వీళ్ళకి చేరిన పనుడు ఇక్కడనే, ఇక్కడ పని లేకబెట్టడానికి వీళ్ళందరినీ ఎటు నగరం పంపించారు హైకమాండ్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనతోటి చాతనైంది చేద్దాం. ఓట్ బ్యాంక్ రాజకీయాలు అవసరం లేదు. ఇవాళ మంచి చేద్దాం, రేపు ఇంకోటి ఏదో చేయకపోతే చెడు కూడా అంటారు నన్ను. దానికి రాళ్ళు కాయలు పూలు అన్నిటికీ తెగబడి ఉంటేనే రాజకీయాలు ఉండాలి కదా అనుకుని ఏదేదేమైనా మీ అందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గణపతి గారిని ఇక్కడ ఏదైతే నన్ను పంపించారో వారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.